ఇప్పుడు లేక్ అనగానే అందరి మైండ్ ఫస్ట్ వెళ్ళేది హైడ్రా వైపు. Yeah. సో దాని గురించి అంటే మీకు అన్ని పర్మిషన్స్ ఉన్నాయా? 100% అన్ని అప్రూవల్స్, ఎన్ఓసిస్ అన్నీ చేస్తున్న ప్రాపర్ ప్రాజెక్ట్ మేడం అది. అయితే దాని మీద కొందరు అపోహలు కొంతమంది కానీ మాట్లాడారు. అలిగేషన్స్ కానీ చేయడం జరిగింది, కానీ అవి ఇట్స్ నాట్ ట్రూ బికాస్ వీ గాట్ రిక్విజిట్ పర్మిషన్స్ ఫ్రమ్ ఆల్ ది డిపార్ట్మెంట్స్ లైక్ రెవెన్యూ, ఇరిగేషన్, హెచ్ఎండిఏ అండ్ కన్సర్న్ అదర్ డిపార్ట్మెంట్స్. ఎవ్రీ డిపార్ట్మెంట్ నుంచి కూడా మల్టిపుల్ టైమ్స్ రివిజన్స్ చేసి కూడా వాటిని కన్ఫర్మ్ చేయడం జరిగింది. రైట్. సో ఓన్లీ థింగ్ ఏంటి అని అంటే లేక్ అనేది ఇప్పుడు జనరల్లీ రోడ్స్ కానీ డ్రైనేజెస్ కానీ బయట ఏవైతే ఉన్నాయో నోబడీ కెన్ క్లెయిమ్ దట్ యాజ్ దేర్ ఓన్ ప్రాపర్టీ. సో ఇట్స్ ఎ పబ్లిక్ ప్రాపర్టీ, ఇట్ బిలాంగ్స్ టు ది పబ్లిక్ అండ్ గవర్నమెంట్. సో గేటెడ్ కమ్యూనిటీలో వాటిల్లో ఉన్నా సరే ఈ కామన్ సివిక్ కమ్యూనిటీసు, తర్వాత ఓపెన్ స్పేసెస్ లాంటివి మనం మార్టిగేజ్ చేస్తాము లోకల్ బాడీకి. అలానే లేక్ అనేది కూడా ఇట్స్ ఎ పబ్లిక్ ప్రాపర్టీ, నో డౌట్ అబౌట్ దట్. ప్రాజెక్ట్ మధ్యలో ఉన్నంత మాత్రాన అది ఏమీ మాది ప్రైవేట్ ఓన్ అన్నట్టు అవ్వదు అది. సో మేము యాక్సెస్ ఫ్రమ్ ది ప్రాజెక్ట్ హూ ఎవర్ వాంట్స్ టు కమ్ అండ్ విజిట్, వీ విల్ ప్రొవైడ్ అండ్ విల్ గివ్ దట్ ఫ్లెక్సిబిలిటీ. బట్ మేము దాన్ని అడాప్ట్ చేసుకున్నాము, ఆ లేక్ని అడాప్ట్ చేసి చాలా అద్భుతంగా డెవలప్ చేసాము. అండ్ ఇన్వర్డ్ అండ్ అవుట్వర్డ్ ఫీడర్ ఛానల్స్ ఏవైతే ఉంటాయో వాటర్ వచ్చేదానికి పోయేదానికి, దాన్ని కూడా చాలా అద్భుతంగా డెవలప్